ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈసీల నియామక కమిటీలో సీజేఐను తొలగిస్తూ చేసిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మషినే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అయితే కొత్త చట్టంలోని నిబంధనలపై స్టేకు నిరాకరించింది కోర్టు. ఇద్దరు కొత్త ఈసీల నియామకంపై స్టే కోసం కొత్తగా పిటిషన్ దాఖలు చేయాలని మౌఖికంగా కోరితే పరిశీలించలేమని స్పష్టం చేసింది. కొత్త చట్టం అమలు కాకుండా తాత్కాలిక స్టే ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనకు అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అదేవిధంగా కొత్త ఏదైతే ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించినటువంటి కమిటీలో సీజేఐని తొలగిస్తూ కేవలం మంత్రులు మాత్రమే ఆ కమిటీలో వేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని ఏదైతే పార్లమెంట్ లో ఆ మేరకు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ పై విచారణ చేయడానికి అంగీకరించింది. కానీ ఆ చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. ఈ దశలో ఇంటర్మ్ స్టే ఇవ్వలేం కాబట్టి దీనిపైన తదుపరి విచారణ జరుగుతుంది అంటూ తదుపరి విచారణ మార్చి 21కి వాయిదా వేశారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే నియామకం ఉందో కొత్త కమిషనర్లు ఇద్దరు సంధు అదేవిధంగా జ్ఞానేష్ కుమార్ వీళ్ళిద్దరు నియామకంపై కూడా స్టే విధించాలని కూడా పిటిషనర్లు కోరారు. అయితే అది ఓవరాల్ గా మెన్షన్ చేశారు, మౌఖికంగా మెన్షన్ చేసినందువల్ల దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేం, కావాలంటే మీరు రిటర్న్ గా పిటిషన్ దాఖలు చేయండి అంటూ దాన్ని తదుపరి విచారణ మార్చి 21కి వాయిదా వేయడం జరిగింది. లక్ష్మీదుర్గ. థాంక్యూ కృష్ణ.